హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు ఒక కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది సమ్మర్ స్పెషల్ కర్రీ అన్నమాట. ఈ సమ్మర్ స్పెషల్ ఎందుకు అంటున్నా అంటే, ఈ టైంలోనే మనకి మ్యాంగోస్ దొరుకుతాయి, ప్లస్ ఈ ఆకు కర్రీ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఈ కర్రీ అయితే మనం చేసుకొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనం ఆ బెనిఫిట్స్ ఎందుకు మిస్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను గంగవేల్ కూర మ్యాంగో పప్పు చేశాను అన్నమాట. చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే. ఇది సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఈ టైంలోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి సో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి కావలసిన పదార్థాలు అండ్ ప్రాసెస్ ఎలా అనో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇలా ఒక 4 గంగవేలు కట్టలను అయితే తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. మిగిలినదంతా తీసేసాను. సో ఆ తర్వాత ఒక మ్యాంగోని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ గంగవేలు కూర పప్పులకి మ్యాంగోవే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా బాగుంటుంది అది యాడ్ చేస్తే. అండ్ ఒక 10 అలా పచ్చిమిర్చి అండ్ ఒక 1 ఆనియన్. పచ్చిమిర్చి ఎక్కువగా ఎందుకు వేస్తున్నా అంటే ఇందులో ఎండుకారం వేస్తే అస్సలు బాగుండదు, అందుకని చెప్పేసి. అండ్ ఒక హాఫ్ కప్ అయితే శనగపప్పు యూస్ చేస్తున్నాను. సో ఇదంతా మనము ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మనము ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించానో అవన్నీ ఇందులో వేసేయాలి. మ్యాంగోస్ అయితే మీకు కొంచెం తక్కువ అనుకుంటే కూడా తక్కువ వేసుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తం వేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఆయిల్లో కూడా ఫ్రైలోకి వేద్దామని చెప్పేసి నేను వేయలేదు. అండ్ ఇప్పుడు చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఆనియన్ కూడా ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అట్లా వేసేసుకొని, సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు, ఇంకా లైట్గా ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ పోస్తే ఉడుకుతుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. సో అదంతా వేసేసుకొని మనము క్యాప్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉంచితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా, అందులో వాటర్ అయ్యాయి అండ్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అది. సో ఇలా ఉడికిపోయిన దాంట్లోకి మనము కొద్దిగా శనగపిండిని తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ఆ పిండిని పోసేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది, దాంతోపాటు మోర్ టేస్ట్ అనేది అయితే యాడ్ అవుతుంది అన్నమాట. సో అలా యాడ్ అవుతుంది కాబట్టి మనం ఇలా తప్పకుండా చేయాల్సిందే కదా. అండ్ ఈ గంగవేల్ కూర పప్పు మనకు సమ్మర్లో చల్లదనం, చాలా అంటే చాలా చల్లదనం అనమాట. మన బాడీ హీట్ ఎక్కిపోతుంది ఈ ఎండలకి. సో ఇలాంటి కర్రీస్ అయితే అప్పుడప్పుడు ట్రై చేయాలి. అండ్ ఇందులోకి వెల్లుల్లి తాల్పు మాత్రమే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ వేస్తున్నాను. అంత టేస్ట్ ఉండదు. సో మొత్తం గార్లిక్తోనే తాలింపు పెట్టుకోవాలి. ఎంత గార్లిక్ ఉంటే అంత బాగుంటుంది. అండ్ నేను తాలింపులోకి యాజ్ యూజువల్ అవన్నీ వేసాను. వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసాను. దాంతోపాటు కరివేపాకు అండ్ ఆల్రెడీ కొద్దిగా నేను మిగిలించుకున్న మ్యాంగో ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం అవన్నీ మొత్తం ఆల్మోస్ట్ పేస్ట్లా అయి ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా నోటికి తగలాలని చెప్పేసి నేను ఇంకా పైనుంచి కూడా మిగిలించుకున్న దాంట్లోవి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఎలాగో పడుతుంది సాల్ట్, ఎందుకంటే ఇందులో మనం కారం కూడా ఏమి వేయట్లేదు కాబట్టి ఈ పుల్లదనానికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. వేసుకున్నాక ఇందులోకి ఇంకా మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా తక్కువ పడుతుంది అనిపిస్తుంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకో పక్కన మన కర్రీ అయితే ఇలా ఉడికిపోతుంది కదా. ఉడికిపోతున్న టైంలో మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి అయితే వేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి. సో తొందరగా అయిపోతుంది అన్నమాట. సో చూసేయండి మీరు కూడా. గైస్ చూసారు కదా, తాలింపు పెట్టిన తర్వాత విత్ ఇన్ 5 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులోకి లాస్ట్గా మనము కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉండే మామిడికాయ గంగవేల్ కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే అయింది. మీకు ఇలా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇంకా మీకే తెలిసిపోతుంది. సో అంత బాగుంటుంది. సో మీరు ఇంకా ఇంత బాగున్న కర్రీని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా థిక్నెస్తో ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది.
సో తప్పకుండా మీరందరూ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.